వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో రాజకీయం రసవత్రంగా మారుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ పై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేస్తున్నారు. గుంటి రజనీకిషన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 14 మంది కౌన్సిలర్లు ఒకవైపు, చైర్పర్సన్ తో పాటు మరో 3 మాత్రం ఒకవైపు 2 వర్గాలుగా విడిపోయారు. అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 14 మంది కౌన్సిలర్లకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రశాంత్. జానకి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కొంత సందిగ్ధత కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో పాలక వర్గాలుగా ఏర్పాటైనటువంటి బీఆర్ఎస్ చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టడంతో అయితే కొంత సందిగ్ధత నెలకొంది. దీంతో ప్రస్తుతం నర్సంపేట మున్సిపాలిటీలో ఒక రసవత్తర పోరు జరుగుతుంది. అవిశ్వాసం సొంత పార్టీ కౌన్సిలర్లే పెట్టారు. దాంతో క్యాంపు రాజకీయాలు అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఈ నెల 30వ తేదీన ఎన్నిక ఉంది. అవిశ్వాసాన్ని అధికారులు ఇచ్చినటువంటి డేట్ ప్రకారం జనవరి 30వ తేదీన అవిశ్వాసం పైన ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ లో నెగ్గే ప్రయత్నంలో భాగంగా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. చైర్మన్ తో సహా మరో 3, ఇప్పటి వరకు అయితే 4 మద్దతుతోటి ఆ ప్రస్తుత చైర్మన్ రజనీ అయితే వాళ్ళు గుంటి రజనీ వాళ్ళ క్యాంపు రాజకీయాలు నడిపిస్తున్నారు. మరో 11 మంది కౌన్సిలర్లు ఈ రోజు రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్టీకే రాజీనామా చేయాలని చెప్పేసి సిద్ధమైన తరుణంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి కొంత దిద్దుబాటు చర్యలు ప్రారంభించాడు. వాళ్ళందరితో కూడా 11 మందితోటి పర్సనల్ గా మాట్లాడుకున్నారు. వాళ్ళంతా కూడా గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా పనిచేశారు, కొన్ని పనులు కూడా చేశారు. మీకు పార్టీ భరోసా ఉంటుంది, అదేవిధంగా మేమంతా కూడా అండగా ఉంటాము, మరిన్ని పనులు చేద్దాము, ఆ అవిశ్వాసానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తాను, నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే మరి సర్ది చెప్పిన పెద్ది సుదర్శన్ రెడ్డి మాటలు వింటారా లేదా అనేది 30వ తారీఖున మనకు బయటపడనుంది నిజానికి. అయితే ఇటు క్యాంపు రాజకీయం, అటు అలకలతో రాజీనామాలకు సిద్ధమైన బ్యాచ్ ఒకటి, ఇటు 2 బ్యాచ్లుగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాయి. మరోవైపు అటు కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా ఇదే అదనుగా చూస్తున్నారు. కొంతమందిని లాగినట్టయితే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్లను కూడా కొంతమందిని గుంజింపు చైర్మన్ గా ఎక్కవచ్చే ప్రయత్నాలలో కూడా కాంగ్రెస్ ఉంది. అయితే బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే. జానకి. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.